నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని ఎద్దేవా. పాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలో హెల్తీ బేబీ షో. 400 మంది మాతృమూర్తులకు పసిపిల్లల పౌష్టికాహార కిట్లను అందజేస్తున్న బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పార్లమెంటు సమావేశాలు రాజకీయ వేదికగా మారాయన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్. ప్రజాప్రతినిధుల్లో సోదరాభావం ఉండాలని సూచన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కడ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడలేని కబోదులు బీజేపీ కాంగ్రెస్ నేతలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు రాష్ట్రం బాగుండాలని కోరుకునే గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. 4.5 సంవత్సరాల నుండి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయం పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును విమర్శించడం దెయ్యాలు వేదాలను వల్లించినట్లే ఉందని ఆయన అన్నారు. అత్యంత పేదరికంలో ఉందంటే దళితులు. అది ఎవరు చెప్పినా చెప్తారు. ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి గారు. దళిత బంధు అని చెప్పి వాళ్ళకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు ఎదగడానికి, ఆ కుటుంబం ఎదగడానికి, సామాజికంగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేసి దాన్నే దశల వారీగా కొనసాంపింపు కార్యక్రమం. మీకు ఇది దళిత బంధు కార్యక్రమం అంటే చాలామంది ఆషామాషిగా మాట్లాడుతూ దేశాన్ని కదిలించేస్తుంది రేపు రాబో రోజుల్లో ఈ స్కీమ్. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో డిమాండ్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సచ్చినట్టు ఇవ్వవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను ప్రజలకు చెప్పేది ఇది దశల వారీగా జరుగుతుంది, ఎట్ ఏ టైం జరగదు. ఎందుకంటే గవర్నమెంట్ బడ్జెట్, రెవెన్యూ అవన్నీ చూసుకొని చేయాలి. కాబట్టి దశల వారీగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తాం. పట్టుకొని మరి వాటర్ వాల్స్ ఆఫీసుల దగ్గర జరిగినటువంటి పోరాటాలు కూడా మన కళ్ళముగట్టు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ సమస్య లేదు. మొన్న పడ్డటువంటి వర్షాలు, మరి అంత భారీ వర్షాలు పడ్డా కానీ కరెంటు పోయిందా ఎక్కడన్నా? పోలే. దాంతోపాటు వరదలు వచ్చినాయంటే మినిస్టర్ రోడ్ కావచ్చు, నల్లగుట్ట ప్రాంతం కావచ్చు, మరి అదేవిధంగా శ్యామ్లాల్ బిల్డింగ్, బ్రాహ్మణ్ వాడి, మరి ఆ ప్రాంతాలలో మీరందరూ చూస్తే నీళ్లు సముద్రంలాగా ఉండి బోటింగ్ పెడుతుండే. అక్కడ పడవలు పెట్టి మనుషులను తీసుకొస్తుండే. ఏదైతే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం మరి కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా తీసుకుంటారో దాని యొక్క ఫలితాల మూలంగా ఈ సంవత్సరం ఏ ఇబ్బందులు రాలే. దీంతో పాటు ఇక పెన్షన్లు 2,000 రూపాయల పెన్షన్, మానసిక వికలాంగులైతే, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకు 3,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్, ఇవన్నీ ఇచ్చాను. ఇంకా కొన్ని బాకీ కూడా ఉన్నాయి. అక్కడక్కడ కొంతమందికి రాలేదు. మీటింగ్ దీంట్లో 9.5 సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి కార్యక్రమాలు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనారిటీ తోఫా కానివ్వండి, మరి అదేవిధంగా గృహలక్ష్మి. ఈ గృహలక్ష్మి పేదవాళ్ళకు సంబంధించి అన్న ఇల్లు కట్టుకునేటువంటి కార్యక్రమం. మా దగ్గర కూడా పేదరికంలో ఉన్నటువంటి చాలా బస్సులు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండోది అన్ని దశల వారీగా జరిగేటువంటి కార్యక్రమాలు కాబట్టి మరి సంతోషంగా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి నిన్న మొన్న కాంగ్రెస్లో చూసినాం, బీజేపీలో చూసినాం. డబుల్ బెడ్రూమ్ లేదంట హైదరాబాద్. అలా బీజేపీ ఆఫీస్ ముంగట్నే, గాంధీ భవన్ ఆఫీస్ ముంగట్నే ఆడ మురళీధర్ బాగ్ కట్టెల మండి ప్రాంతంలో ఇల్లు కట్టినాం. హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో ఇల్లు కట్టినాం. మరి అవుటర్లో కూడా మరి సుమారు 1,00,000 ఇల్లు కట్టినాం. వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు. ఎలక్షన్లు వచ్చింది కదా,
గాలి మాటలు మాట్లాడాలి. రెండోది ప్రజాకోర్టు అంట. అసలు ప్రజాకోర్టు లోపల ఎవరు బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలంలో సుమారు 30 కోట్ల పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. కమ్మర్పల్లి మండలం అమీర్ నగర్ వద్ద బిలియానాయక్ తాండా నుండి కమ్మర్పల్లి అప్రోచ్ రోడ్ వరకు సింగిల్ లేన్ నుండి డబుల్ లైన్ బీటీ రోడ్డుగా మార్చుటకు 4.50 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మంగళహారతులతో మంత్రికి స్వాగతం పలికారు. ప్రజలకు మరి అట్లాగే బిలియానాయక్ తాండా గ్రామ ప్రజలకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నా అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరికి కూడా ఈరోజు ఇక్కడి నుంచి బిలియానాయక్ తాండా నుంచి అట్లనే రంగరావుపేట బార్డర్ దానిక ఏదైతే ఈ గ్రామ ప్రజల చిరకాల కోరిక ఉండేనో ఈ సింగిల్ రోడ్ ని డబుల్ డాంబర్ రోడ్ చేయమని చెప్పి ఏదైతే అడిగినారో దానికి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోడే కాదు రోడ్కు ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ కూడా కలిపి తాండాల గుండా పోయేటట్టు 4,50,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరు కూడా గమనిస్తూనే ఉన్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు, ఎవరు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి తిరుగుతా ఉన్నారో మీకు అందరికి తెలుసు. ఓట్లు దగ్గర పడ్డాయి కాబట్టి చాలా మంది వస్తారు, గంగిరెద్దులు వేషం వేసుకొని వస్తారు. ఇక చాలా చాలా చెప్తారు. నాకంటే మొదలు ఉన్నోళ్ళు వాళ్ళే, మన మీద ఢిల్లీలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళే. ఒకళ్ళేమో చేకూరుతోళ్ళు నాకంటే మొదలు ప్రశాంతన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.
పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలో హెల్తీ బేబీ షో నిర్వహించారు. దాదాపు 400 మంది మాతృమూర్తులకు పసిపిల్లల పౌష్టికాహార కిట్లను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. పసిపిల్లలకు వైద్యుల పర్యవేక్షణలో మందులు, మంచి ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. పాప ఫేస్ గారు పెట్టా అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బేగంపేట్ మీరందరూ కూడా మేమే కూర్చున్న స్థలంలో కూర్చొని అప్పుడు రోజు కిషన్ రెడ్డి గారు మీ అందరినీ కలుస్తారు. మన వికాస్ గారు అందరికి కూడా పక్కనే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నాది ఉంటుంది కదా, కర్ర అవుతుంది ఇంకా మనకి హలో అన్నా నేను ఫోన్ చేరుపానా అరే కెమెరా సుబ్బమ్మవా భారత్ మాత ఇక్కడ చూడు సుబ్బమ్మవా మేడం
పార్లమెంట్ సమావేశాలు రాజకీయ వేదికగా మారాయని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరంను ఆయన ఆవిష్కరించారు. ప్రజల పన్నులతో ఎన్నికైన ఎంపీలు ఈ 10 రోజుల సమావేశాల్లో ఏం చేశారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల్లో సోదరభావం ఉండాలని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఈ స్వాతంత్రం అసంతృప్తిగా అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సభకు నమస్కారం. శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉన్నా మానిపోతాయి, కానీ దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే మానడం కాదు, రాచుపుండ్లవుతాయి. ఆ టైంలో ఆ స్పేస్లో మనం ఉన్నాం. ఇవాళ సమూహం ఇలాంటి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు, మీరు రావాలంటే వెంటనే ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ టుడే. నన్ను అడుగుతారు, ఏమయ్యా నువ్వు నటుడు, కళాకారుడు, ఈ కవులు, రైటర్సు, నీ గోలేంట్రా అంటారు. హ్యాపీగా సుఖంగా రాస్తూ కూర్చోవచ్చు కదా మీరు, ఎందుకు మీకు ఇవన్నీ రాజకీయం అంటారు. అవునండి, కవులు, నవలిస్టులు, అలాంటి కళాకారులు రాయొచ్చు. వెళ్తున్న దారిలో పువ్వులు కనపడితే పువ్వుల గురించి రాయొచ్చు, చంద్రుడి గురించి రాయొచ్చు, ప్రకృతి గురించి రాయొచ్చు. కానీ మనం వెళ్తున్న దారిలో రక్తం ఉంది కదా, దాన్నే కదా రాయాలి మేము. ప్రతిభ వల్ల ఇక్కడ ఒక రచయిత అవ్వడు, ఒక కవి అవ్వడు, ఒక కళాకారుడు అవ్వడు. అది సమాజానికి స్పందిస్తే కదా. ప్రపంచ ఇతిహాసంలో ద గ్రేటెస్ట్ వర్క్స్ ఆఫ్ ఆర్ట్ ఇలాంటి సందిగ్ధంలోనే పుట్టింది. డాక్యుమెంట్ చేయాలి కదా, మనం ఎక్కడో డాక్యుమెంట్ చేయాలి కదా. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజీపై వర్మ వ్యూహం షూటింగ్ విశేషాలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియాకు వివరించారు. వైఎస్ మరణం దగ్గర నుంచి వ్యూహం కథాంశం సాగుతుందన్నారు. 2 భాగాలు ఎన్నికలకు ముందు విడుదల చేస్తామని, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు పిలిచి అడిగిన దర్శకత్వం చేయనని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలను, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలపై నేరస్తులను చూపిస్తామని తెలిపారు. సంక్షేమం కోసం, అన్నదమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, కనిపెడుతుంది వికసన. సార్, దేవినేని ఉమా కానీ చాలామంది నేతలు మీ మీద డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. ఏంటి అసలు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా విషయంలో అతను చాలా రకరకాల కామెంట్లు చేయడం జరిగింది, కొన్ని బూతు మాటలు సహా.
ఇప్పుడు ప్రతి మనిషికి నోరు ఉంటుంది, ప్రతి నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో దాన్ని అది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు కావచ్చు, నిషేధించవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఇందులో నిజాలు ఉంటాయా లేదా, ఈ ఢిల్లీ మీద మీకు సినిమా చూసేగా తెలుస్తుంది. నిజం అనేది రిలేటివ్ ఉంది, ఎవరు ఎలా నమ్మదలుచుకుంటారో అలా ఉంటుంది. నేను నమ్మిన నిజం, నేను దాసి కిరణ్ కుమార్, నేను నమ్మిన నిజం ఈ సినిమా చేస్తాను. అలాగే వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన నిజాలు వాళ్ళు తీసుకొచ్చి ఎవరు మెయిన్గా ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసి సినిమా జరిగింది. మీరు కేవలం జగన్ అని చెప్తున్నారు, కానీ ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నారు. గతంలో తీసినటువంటి సినిమాలను చూసినా, ఇప్పుడు తీసిన సినిమాలు చూసినా కేవలం పొలిటికల్ ఎజెండాని బేస్ చేసుకుని చేస్తున్నట్టు నిజమా అబద్ధం? ఇక్కడ పాయింట్ ఏంటి, ఆడిస్తున్న డ్రామా అంటే ఇక్కడ ఏం చేశారు, ఇప్పుడు ప్రతి మనిషికి తనకి ఒక తన నమ్మింది ఉంటుంది, నమ్మని ఉంటుంది. ఇది అందరికీ నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం చెప్పాను ఇప్పుడు నేను లాస్ట్. ఓకే, సో ఆ దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు కథ పరంగా అది నా ఉద్దేశం. ఓకే, దాని తర్వాత ఎవరో ఆడిస్తున్నారంటే దానికి మీనింగ్ కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చింది, నేను నమ్మంది వాళ్ళు నన్ను తలుపు పెట్టో లేకపోతే భయపెట్టో లేకపోతే ప్రెజర్ పెట్టో చేయిస్తున్నారు అంటే అది నేనేం చెప్పినా సరే నాకు ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. దాని గురించి నేను అయ్యోమనుకోను. అంటే మీరు గతంలో తీసిన చాలా సినిమాస్లో క్యారెక్టర్స్ని లోకేష్ని ఇన్వాల్వ్ చేసినట్టుగాను, లేకపోతే చంద్రబాబుని కానీ ఇట్లా వారి క్యారెక్టర్ని డిసైడ్ చేసేలాగా నెగిటివ్ షేడ్స్ ఇచ్చేలా చేశారు అనేది. నెగిటివ్ షేడ్స్ అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు మీడియా ఉందండి, ఒక ఛానల్ ఏమో ఇలా అంటారు, ఇంకో ఛానల్ అలా అంటారు, ఏదో పత్రికలో ఏదో రాస్తారు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరెవరి సైడ్ తీసుకుని వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. అలాగే నేను నా ఒపీనియన్ చెప్తాను ఈ సినిమా దాంట్లో. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ట్రైలర్ చూసినా కూడా ఏదైనా విన్నా, నా ఇంటర్వ్యూ చూసినా కూడా అదే ఉంటుంది. డెఫినెట్గా నేను నమ్మిన నిజాన్ని తెస్తాను. అంటే వర్మ ఎందుకు అంటే 11 గంటలకి అంటే ఇండిపెండెన్స్ డే August 15 రిలీజ్ అవబోతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు వ్యూహం అనే ఒక పదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి సో ఎవరెవరు ఆ పరిస్థితిని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఎలా వ్యూహాలు పన్నారు అనేది చెప్పడం అనేది సినిమా ముఖ్య ఉద్దేశం. లేదు, వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏదైతే పరిస్థితులు ఏర్పడినాయి, సడన్గా ఎవరు ఊహించిన ఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ప్రిపేర్ ఉండరు. కాబట్టి ఒక విధి ఒక అంత షార్ప్ టర్న్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఎవరెవరు వాళ్ళ వ్యూహాలు ఎలా పన్నారు అనేది చెప్పడం అనేది. సార్, దేవినేని ఉమా కానీ చాలా మంది నేతలు మీ మీద డైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు. ఏంటి అసలు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా విషయంలో అతను చాలా రకరకాల కామెంట్లు చేయడం జరిగింది, కొన్ని బూత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి మనిషికి నోరు ఉంటుందండి, ప్రతి నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో దాన్ని అది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు కావచ్చు, నిషేధించవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఇందులో నిజాలు ఉంటాయా లేదా, ఈ ఢిల్లీ మీద మీకు సినిమా చూసేగా తెలుస్తుంది. నిజం అనేది రిలేటివ్, అది ఎవరు ఎలా నమ్మదలుచుకుంటారో అలా ఉంటుంది. నేను నమ్మిన నిజం, నేను దాసి కిరణ్ కుమార్, నేను నమ్మిన నిజం ఈ సినిమా చేస్తాను. అలాగే వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన నిజాలు వాళ్ళు తీసుకొచ్చి ఎవరు మెయిన్గా ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసి సినిమా జరిగింది. మీరు కేవలం జగన్ అని చెప్తున్నారు, కానీ ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నారు. గతంలో తనకి ఒక తన నమ్మింది ఉంటుంది, నమ్మని ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టం, చాలా ఇస్తారు ఇప్పుడు చెప్పాను ఇప్పుడు నేను లాస్ట్. ఓకే, సో ఆ దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు కథ పరంగా అది నా ఉద్దేశం. ఓకే, దాని తర్వాత ఎవరో ఆడిస్తున్నారా అంటే రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న దాడులకు నిరసనగా విశాఖలో టీడీపీ ఎస్సీ సెల్ నేతలు నిరసనకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, ఆ పార్టీ నేతలు నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ సప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేయకుండా పక్కదారి మళ్లించారని ఆరోపించారు. 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి తీరని అన్యాయం చేశారని, వాటిని తక్షణమే పునరుద్ధరించాలని రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో 1250 కోట్ల రూపాయల ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేశారని గుర్తు చేశారు. పథకాల నిధులను మళ్లించి దళితులకు దక్కాల్సిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అఖిల భారత గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన విశాఖ దళిత వర్గాల నుంచి ఈరోజు ఆయన స్మరణీయులు చాలా అమర్ రహే దొరగారు, అమర్ రహే దొరగారు, అమర్ రహే దొరగారు, జోహార్ ఆర్ఎస్ దొరగారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నజీర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దళితులపై దాడితో దళితులతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దగా చేస్తుందో దళిత పథకాలన్నీ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి నా తోటి దళిత సహోదరులు అలాగే మిగతా నాయకులు గారిని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు ఖండించండి, ఖండించండి. దళిత ద్రోహి జగన్, దళిత ద్రోహి జగన్, దళిత ద్రోహి సీఎం, దళిత ద్రోహి సీఎం. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు ఖండించండి, ఖండించండి. ఆపాలి రాష్ట్రంలో దళితులపై దమనకాండ, ఆపాలి దళితులపై రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, ఆపాలి దళితులలో దళితులపై జరుగుతున్న దాడులు ఖండించండి, ఖండించండి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు ఖండించండి, ఖండించండి. రాష్ట్రంలో సప్లాన్ని వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. కేరళ ఆయుర్వేద వైద్యం ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చింది. అలేఖ్య ఆయుర్వేద క్లినిక్ను డిప్యూటీ స్పీకర్ మరియు లెజెండరీ ఫిలిం డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ప్రారంభించారు. అలేఖ్య ఆయుర్వేద వ్యవస్థాపకురాలు మరియు నటి అలేఖ్య ఏంజల్ సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందిస్తున్నామన్నారు. ఒకే రోజు జూబ్లీ హిల్స్ మరియు మాదాపూర్లో 2 వెల్నెస్ సెంటర్లను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా అంతర్జాతీయ సువార్థికుడు బ్రదర్ అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ వేణుగోపాలాచారి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ సహా రాజకీయ మరియు చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కేరళ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి అవసరం లేకుండా నేనే మన తెలంగాణలో ఇక్కడ తెలుగు వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ రెండింటికి దగ్గరలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసాము. సో మీరందరూ కూడా ఎలాంటి పెయిన్ ఉన్నా, ఎలాంటి డిసీజెస్ ఉన్నా, ఆపరేషన్ పడుతుందన్న న్యాచురల్గా మా దగ్గర క్యూర్ అనేది ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలాగే మేము స్ట్రెస్ రిలీఫ్తో, పెయిన్ రిలీఫ్తో, అలాగే యోగా ఉంది మా దగ్గర, డైట్ ఫుడ్ మేనేజ్మెంట్ ఉంది. అలాగే మీకు ఎలాంటి పెయిన్ అయినా సరే మా దగ్గర క్యూర్ ఉన్నది. అలాగే స్ట్రెస్ రిలీఫ్కి శిరోధార అని ఉంటుంది. మా దగ్గర చాలా అథెంటిక్ వైబ్స్ ఉన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. శిరోధార, అభ్యంగన, పాట్లీ, దార, ఇలా కైండ్స్ ఆఫ్ డిఫరెంట్. కేరళ వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే అన్నీ మీకు దగ్గరగా అవైలబుల్గా ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావటం. అలేఖ్య ఆయుర్వేద అండ్ బ్యూటీ అన్నమాట. సో అలేఖ్య అంత అందంగా ఉంటుందో ఆయుర్వేద బ్యూటీ కూడా అంత అందంగా ఉంటుంది. ఏంటంటే కాన్సెప్ట్ ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్కి కేరళ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కేరళ వెళ్ళే పని లేకుండా హ్యాపీగా ఇక్కడే అన్నీ అందుబాటులో మనకి హైదరాబాద్లోనే మాదాపూర్లో ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో వీళ్ళది ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి బాగా క్లిక్ అయింది. ఆరోగ్యం కోసం వచ్చాను. చెప్పండి. అందరికీ నమస్కారం. నేను వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం వచ్చాను. చాలా బాగుంటుంది ఇక్కడ, కేరళ స్టైల్ ఇది. మసాజెస్ ప్లస్ మెడిసిన్, ఇది ఆయిల్ మసాజ్, బ్యాక్ పెయిన్, నాకు నీ పెయిన్ ఉండింది, దానికోసం ట్రీట్మెంట్ తీసుకున్నాను. అలేఖ్య ఆయుర్వేద, ఆల్ ది బెస్ట్. డిస్టిక్స్ అని జూబ్లీ రోడ్ నెంబర్ 36లో పెట్టినప్పటి నుంచి తెలుసు. 1.5 years నుంచి నేను అక్కడ ఎవ్రీ 2 days వస్తూ ఉంటాను. చాలా హెల్తీగా, హైజీనిక్గా ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఆకాశ ఆధ్వర్యంలో. ఇది కూడా ఒట్టి ఆయుర్వేదం కాకుండా బ్యూటీ అండ్ హెల్త్ రెండు కలిపి పెట్టింది కనుక బ్యూటీ అండ్ హెల్త్ అందరూ కోరుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని ఎద్దేవా. పాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలో హెల్తీ బేబీ షో. 400 మంది మాతృమూర్తులకు పసిపిల్లల పౌష్టికాహార కిట్లను అందజేస్తున్న బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పార్లమెంటు సమావేశాలు రాజకీయ వేదికగా మారాయన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్. ప్రజాప్రతినిధుల్లో సోదరాభావం ఉండాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.